గ్రీన్ కార్డ్ అంటే యూఎస్ పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్. అఫీషియల్ నేమ్ పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్. గ్రీన్ కార్డ్ ఉంటే మీరు అమెరికాలో పర్మనెంట్‌గా ఉండొచ్చు, వర్క్ చేసుకోవచ్చు. గ్రీన్ కార్డ్‌ని యూఎస్‌సిస్ యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఇష్యూ చేస్తుంది. ఇది మీకు లీగల్ రైట్ ఇస్తుంది. పర్మనెంట్‌గా ఉండటానికి, వర్క్ చేసుకోవటానికి, ట్రావెల్ చేయడానికి, యూఎస్ సిటిజన్‌షిప్‌కి అప్లై చేసుకోవటానికి. గ్రీన్ కార్డ్ ఎలా వస్తుంది? ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్. మీరు ఒకవేళ యూఎస్‌లో వర్క్ చేస్తున్నారు హెచ్-1బీ వీసా మీద. ఎంప్లాయర్ స్పాన్సర్ చేస్తాడు. పర్మ్ ప్రాసెస్ ఉంటుంది. ఇమిగ్రేషన్ 140 అప్రూవల్ కావాలి. ప్రయారిటీ డేట్ కరెంట్. గ్రీన్ కార్డ్ అప్రూవల్. ఫ్యామిలీ బేస్డ్. మీ ఫ్యామిలీ మెంబర్ యూఎస్ సిటిజన్ లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే అతను మీకు స్పాన్సర్ చేస్తాడు. యూఎస్ సిటిజన్స్ రిలేటివ్స్‌కి ప్రాసెస్ ఫాస్ట్‌గా ఉంటుంది. డైవర్సిటీ వీసా లాటరీ. ఎవ్రీ ఇయర్ లిమిటెడ్ వీసాస్ లాటరీ సిస్టమ్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. మీరు ఫార్మ్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫీ ఉండదు. ఇండియా యూజువల్లీ డీవీ లిస్ట్‌లో ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఇమిగ్రెంట్స్ ఉంటారు. ఇన్వెస్ట్‌మెంట్. మీరు గనక యూఎస్‌లో ఇన్వెస్ట్ చేసినా లేదా జాబ్స్ క్రియేట్ చేసినా గ్రీన్ కార్డ్ ఫాస్ట్‌గా వస్తుంది. ప్రాసెసింగ్ టైమ్ డిపెండ్స్ ఆన్ కేటగిరీ. ఈబీ-1, ఈబీ-2, ఈబీ-3 కంట్రీ. ఇండియాకి చాలా టైం పడుతుంది. వీసా బులెటిన్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇండియాకి ఈబీ-2, ఈబీ-3 వాళ్ళకి కొన్ని ఇయర్స్ పడుతుంది. బెనిఫిట్స్ ఆఫ్ గ్రీన్ కార్డ్. జాబ్స్ చేంజ్ అవ్వచ్చు. సిటిజన్‌షిప్‌కి అప్లై చేసుకోవచ్చు 5 ఇయర్స్ తర్వాత. చిల్డ్రన్‌కి యూఎస్ స్టేట్ బెనిఫిట్స్ అందుతాయి. ఇతరులకి మనం స్పాన్సర్ చేయొచ్చు. గ్రీన్ కార్డ్ వచ్చాక 5 ఇయర్స్ తర్వాత సిటిజన్‌షిప్‌కి అప్లై చేయొచ్చు. అదే యూఎస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కేవలం 3 ఏళ్లలో. సిటిజన్‌షిప్ వచ్చాక యూఎస్ పాస్‌పోర్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.